ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల అంటే ఈ మంత్ 21 తేదీన అమావాస్య. ఈ సమయంలో తులారాశి వారికి 3 చోట్ల నుంచి డబ్బు రాబోతుంది. గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. దీంతో మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. అకస్మాత్తుగా డబ్బు ఎటువైపు నుంచైనా రావచ్చండి. అదేవిధంగా మీకెవరైనా సరే గతంలో డబ్బు ఇవ్వకుండా ఆగిపోయి ఉంటే అటువంటి సొమ్ము కూడా ఈ సమయంలో తిరిగి వస్తుంది. మీకు ఈ సమయంలో డబ్బుకు కొదువు అనేదే ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. అప్పుల బాధలు తీరుతాయి. మరి ఇంతకీ ఈ నెల 21 అమావాస్య సమయంలో తులారాశి వారికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎటువైపు నుంచి వస్తుంది, అసలు గజకేసరి రాజయోగం వల్ల మీకు ఈ సమయంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ మంత్ సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం సంభవించడం జరుగుతుంది. ఈ గ్రహణం మహాలయ అమావాస్య రోజున సంభవిస్తుంది. కాబట్టి ఈ గ్రహణం మరింత ప్రత్యేకమైనదిగా మన పండితులు భావిస్తూ ఉన్నారు. ఇక సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటలకు గ్రహణం ప్రారంభమై మర్నాడు ఉదయం తెల్లవారుజామున 3:24 వరకు ఉంటుంది. అయితే ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు. అందువల్ల గ్రహణ సూతక కాలం వర్తించదు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం జీవితం పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పితృపక్షంలో రానున్న ఈ గ్రహణం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇక పండితులు ఈ గ్రహణం కొంతమందికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు. అందులో ఒకటే ఈ తులారాశి. మరి ఇప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పుకున్న విధంగా ఈ యొక్క తులారాశి వారికి అమావాస్య సమయంలో ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది, గజకేసరి రాజయోగం అసలు ఈ సమయంలో ఏ విధంగా ఏర్పడబోతుంది, అసలు గజకేసరి రాజయోగం అంటే ఏంటి, ఈ యొక్క యోగం వల్ల మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో శక్తివంతమైన చాలా పవర్ఫుల్ అయినటువంటి శుభప్రదమైనటువంటి యోగంగా గజకేసరి రాజయోగం చెప్పబడుతుంది. ఈ గజకేసరి యోగం కారణంగా తులారాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. కొన్నేళ్ల పాటు ఈ యొక్క అదృష్టంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదండి. మరి ఇంతకీ గజకేసరి యోగంతో తులారాశి వారి జీవితం ఈ యొక్క రోజు నుంచి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ముందుగా మనం అసలు ఈ గజకేసరి యోగం అంటే ఏంటి అంటే, గురు చంద్రులు పరస్పరం కేంద్రాలతో అంటే 1, 4, 7, 10 ఈ స్థానాల్లో సంచరించడం అన్నమాట. అవునండి, మరొక్కసారి చెప్తున్నాం. ఈ గజకేసరి యోగం అంటే ఏంటి అంటే, గురు చంద్రులు పరస్పరం కేంద్రాలలో అంటే 1, 4, 7, 10 ఈ స్థానాల్లో సంచరించడం ఈ యొక్క గజకేసరి యోగం అంటారు. అయితే ఏదైనా ఒక రాశిలో గురుగ్రహానికి 4 రాశిలో చంద్రుడు సంచరించడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. అయితే మీరు ఏ కొత్త నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఏ కొత్త కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అది తప్పకుండా విజయవంతం అవుతుంది. రాజకీయ, వ్యాపార, స్వయం ఉపాధి, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు, ఆర్థిక ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ యొక్క గజకేసరి యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యోగం వల్ల మీరు ఈ యోగం చోటు చేసుకునే సమయంలో ఏదైనా ప్రయత్నం చేపట్టడం అంటే దానికి దైవానుగ్రహం పూర్తిగా ఉన్నట్లని భావించండి. ఇక 1 కాదు 2 కాదండి, ఏకంగా కొన్నేళ్ల పాటు ఈ అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదండి, ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పనులు అంటే ఏ విధంగానూ మూమెంట్ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అన్న చందనం ఉన్నటువంటి పనులు, సమస్యలు ఏవైతే ఉంటాయో మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ కూడా సానుకూలంగా పడతాయండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీకున్న ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ యొక్క అమావాస్య సమయంలో, ఈ యొక్క సెప్టెంబర్ 21 అమావాస్య సమయంలో తులారాశి వారికి గజకేసరి యోగం ఏర్పడడం వల్ల మీ యొక్క జాతకులకు 100కి 90% గుడ్ న్యూస్లే వింటారండి. మీ యొక్క తల్లిదండ్రుల కారణంగా మీకు అంతా కూడా లాభాలే కలగబోతున్నాయి.
పిల్లల నుంచి ఆశించిన ఆనందాన్ని పొందుకుంటారు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అండి. గజకేసరి యోగం కారణంగా వృత్తి, ఉద్యోగాల్లో, వ్యాపారంలో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా మటుకు జరుగుతూ ఉంటాయి. దీంతో ఈ రాశి గల వారు హ్యాపీగా ఉంటారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఏ విషయంలో అయినా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ తులారాశి వారికి ఉద్యోగ, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా సఫలమయ్యి తీరుతాయి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ యొక్క జాతకులు కూడా మంచి పురోగతిని సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ మాటకు నలుగురిలో వాల్యూ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇకపోతే ఈ కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంత మేలే జరుగుతుందండి. తప్పకుండా వీలైనంత వరకు కూడా మంచి మంచి విజయాలు అందుకుంటారు తులారాశి వారు. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా మీకు ఈ సమయంలో విజయం వరిస్తుంది. గజకేసరి రాజయోగం వల్ల రాబోయే రోజుల్లో కొన్నేళ్ల పాటు కూడా మీరు అదృష్టాన్ని దక్కించుకోబోతున్నారు. అవునండి, చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్స్ని అందుకుంటారు. వాటిలో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి తులారాశి వారు. ఇక ఆర్థికంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చూసేటటువంటి యొక్క తులారాశి వారు ఫలితాలను సానుకూలంగా మీరు అందుకుంటారు. ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టులతో రాజీ పడడానికి ఛాన్స్ కనిపిస్తుంది. స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృషితో స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయండి. ఉద్యోగంలో అధికారి యోగానికి అవకాశం ఉంది. ఈ రాశి గల జాతకులకు డబ్బు, లాభం, పురోగతి వంటి ఈ యొక్క స్థానాల మీద గజకేసరి యోగం ప్రభావం పడుతుందన్న వల్ల, అవునండి, ఈ యోగం అనేది పడుతున్నందువల్ల మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క ప్రణాళికలు తప్పకుండా పురోగతి చెందే ఛాన్స్ ఉంది. వ్యాపారంలో లాభాలు, వృత్తి జీవితంలో సంపాదన పెరుగుతాయి. వృత్తిలో మీ యొక్క సంపాదన పెరగడంతో, అవునండి, వృత్తి జీవితంలో సంపాదన పెరగడంతో మీ యొక్క స్థాయి అనేది పెరగబోతుంది. ఉద్యోగాలకు కూడా ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఇక నుంచి గజకేసరి యోగం కారణంగా ఆర్థిక పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగడంతో పాటు సామాజిక హోదా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జ్యేష్ఠ సోదరులకు కూడా అదృష్టం పడుతుంది. గజకేసరి యోగం మీకు పూర్తి స్థాయిలో వర్తిస్తుంది. ఈ యోగం ఉద్యోగ స్థానంలో పడటం వల్ల ఉద్యోగపరంగా ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఐటీ వంటి వృత్తి నిపుణులకు మంచి ఆఫర్స్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో మీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉందండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాకుండా ఎకనామికల్గా కూడా పురోగతి, స్థిరత్వం తప్పకుండా అనుభవానికి వస్తాయి. ఈ రాశి గల వ్యక్తుల ఆరోగ్యంలో ఈ సానుకూల మార్పు చోటు చేసుకోబోతుంది. మీకు అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు చేతికి అంది వస్తాయని చెప్పాలి. ఆర్థిక లావాదేవీలు ప్రాఫిటబుల్గా ఉంటాయండి. గజకేసరి రాజయోగం వల్ల మీకు ఈ సమయంలో ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. అప్పుల బాధలు తీరిపోతాయి. వడ్డీ వ్యాపారం, జూదం, షేర్స్ వంటి ఇటువంటివి లాభాలు చేకూరుస్తాయి. కానీ మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు ఆశించిన లెవెల్లో మంచి రిజల్ట్స్ను ఇస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో వీసే సమస్యలు అనేవి సాల్వ్ అవుతాయి. విదేశాలలో ఉన్న వారికి ఈ కాలంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి తప్పకుండా ఈ సమయంలో గజకేసరి రాజయోగం ఏర్పడడం వల్ల మీకు చాలా కలిసి వస్తుంది. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనబడుతున్నాయి. అలాగే మీరు ఫ్యామిలీతో కలిసి తీర్థయాత్రలు చేయడం, టూర్స్కి వెళ్ళడం, విహారయాత్రలకు వెళ్ళడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది. మీరు ప్రతి విషయంలో ఎంత పాజిటివ్గా వ్యవహరిస్తే అంత మీకే మంచిదండి. అనేక విధాలుగా తులారాశి వారికి ఆదాయం కలిసి వచ్చే సూచనలు బాగా ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి ఆస్తిపాస్తులు రావచ్చు. ఆస్తికి సంబంధించిన కోర్టు వివాదం సానుకూలంగా పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది. అనుకోకుండా మీరు ఊహించని విధంగా ధన లాభానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారు జీవితాన్ని మార్చుకునేందుకు లేదా మెరుగుపరుచుకునేందుకు చేసేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయండి. ఉద్యోగం, జీవనం, ఆర్థికం, అదేవిధంగా వ్యాపారం, ఇలా పలు రంగాల్లో మీరు ఈ సమయంలో చాలా సానుకూలంగా వాతావరణం నెలకొంటుంది. ఇది అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చే సమయంగా చెప్తున్నారు పండితులు. గజకేసరి యోగం పట్టిన కాలంలో కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల మీకు లాభాలు వచ్చి పడతాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అవునండి, డబ్బు మీకు అనుకోకుండా 3 చోట్ల నుంచి రాబోతుంది. ఈ నెల అమావాస్య 21వ తేదీ సమయంలో మీకు 3 చోట్ల నుంచి డబ్బు రాబోతుంది. ఎక్కడి నుంచి అంటే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఈ 3 చోట్ల నుంచి డబ్బు అధికంగా రాబోతుంది. నష్టాలను మీ యొక్క వ్యాపారం ఈ సమయంలో లాభాల బాటగా
రాణించడం వల్ల మీకు ప్రాఫిట్స్ వస్తాయండి. వృత్తిలో మీకు మార్పులు రావటం వల్ల ఆదాయాన్ని ఎక్కువగా పొందుకుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకైతే ఈ సమయంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావటం వల్ల మీరు ఎక్కువ డబ్బును శాలరీ రూపంలో పొందుకోవడం జరుగుతుంది. ఇలా 3 చోట్ల నుంచి గజకేసరి రాజయోగం ఏర్పడడం వల్ల మీకు డబ్బు అనేది రాబోతుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. అప్పులను తీర్చుకుంటారు. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీపైన అనుగ్రహాన్ని చూపిస్తుందండి. మీకు డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది. ఈ సమయంలో మీకు దేనికి కూడా లోటు అనేది ఉండదు. ఆర్థికంగా ఉన్న సమస్యలన్నింటి నుంచి బయటపడతారు తులారాశివారు. సో చూశారు కదండి తులారాశివారు, ఈ సమయంలో ఈ యొక్క అమావాస్య 21వ తేదీ, ఈ నెల 21వ తేదీ అమావాస్య సమయంలో మీకు ఎక్కడి నుంచి డబ్బు రాబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.